కన్న కొడుకు పెన్నా నదిలో మృతి చెందడంతో తండ్రికి గుండెకోత మిగలటంతో కన్నీరు మున్నీరయ్యారు. సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామం పెన్నా నదిలో ఆదివారం కడప నగరం నుండి గంగాధర్, మహేంద్ర, సోమశేఖర్, వెంకటేష్, నాగేంద్రబాబు, మహేష్ బాబు, వెంకట సుబ్బయ్య, జగదీష్ అనే యువకులు పెన్నా నది వద్దకు చేరుకుని సరదాగా నదీ తీర ప్రాంతంలో ఈత కొడుతూ ఉండగా జగదీష్ అనే యువకుడు పెన్నా నదిలో ఊబిలో కూరుకునిపోయి మృతి చెందాడు. యువకుడు గుంటూరు జిల్లా చెరువుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను గత ఏడాది నుండి కడప నగరంలోని భాగ్యనగర్ కాలనీలో ఓలో ఎలక్ట్రికల్ బైక్ షోరూములో మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. కన్న కొడుకు పెన్నాలో మృతి చెందిన విషయం తెలిసి తండ్రి గోపి కన్నీరు మున్నీరై ఆదివారం మధ్యాహ్నం ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదని మరోసారి 4 గంటల పైబడి ఫోన్ చేస్తే వేరే అబ్బాయిలు ఫోన్ ఎత్తి మీ కుమారుడు పెన్నాలో కొట్టుకుపోయాడని సమాచారం ఇచ్చారని కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తిని శవ పరీక్షల నిమిత్తం అంబులెన్స్లో పోలీసులు కడప రిమ్స్కు తరలించారు. సాయి కుమార్ నిన్న మధ్యాహ్నం 1:30 టైంలో చేసింది సార్. అప్పుడు పిల్లవాళ్ళు లిఫ్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ 4:30 చేసింది. అప్పుడు ఏరియా వాళ్ళు ఫోన్ ఎత్తారు, ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు. మేము వచ్చాము తానానికి అని, ఆదివారం అని వచ్చాము, మేము తానం చేసి వచ్చాము, మీ అబ్బాయి మునిగిపోతున్నాడని వాళ్ళ అమ్మతో చెప్పారు. వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? సూర్యావతి.